శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, యోగాలలో మనము కొన్ని ముఖ్యమైనటువంటి యోగాల్ని తెలియచెప్పుకుంటున్నాము. అందులో భాగంగా చతుస్సాగర యోగం గురించి ఈ రోజున ప్రస్తావించుకుందాము. లగ్నం ఏదైనా అవనివ్వండి, మనకి 12 లగ్నాలలో లగ్నం ఏ లగ్నమైనా అవ్వచ్చు. ఇది అవ్వాలి అది అవ్వాలని ఏమి లేదు. లగ్నం ఏదైనా ఉండనివ్వండి, లగ్నము నుంచి 4 రాసులలో, ఇక మిగతా రాసులలో గ్రహాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేం. ఈ 4 రాసుల్లో అయినా గ్రహాలు ఉండవచ్చు, లేదా ఎన్ని రాసుల్లో అయినా గ్రహాలు ఉండవచ్చు. కాకపోతే రాహు కేతు వీళ్ళిద్దరినీ మటుకు పరిగణనలోనికి తీసుకోకూడదు. మిగతా గ్రహాలు లగ్నములో 4వ స్థానంలో, 7వ స్థానంలో, 10వ స్థానంలో, ఈ 4 స్థానాలలోనూ గ్రహాలు ఉన్నట్టయితే, లగ్నం ఏదైనా అవనివ్వండి, మీరు కర్కాటక లగ్నం తీసుకోండి, లేదా సింహ లగ్నం తీసుకోండి, కుంభ లగ్నం తీసుకోండి, వృషభ లగ్నం తీసుకోండి, ఏ లగ్నాన్ని తీసుకున్నా అక్కడి నుంచి 1, 4, 7, 10 ఈ స్థానాలలో గ్రహాలు ఉండాలి. రాహుకేతువుల్ని పరిగణలోనికి తీసుకోకూడదు. ఉదాహరణకి లగ్నం, మనం ఇప్పుడు కర్కాటక లగ్నం చెప్పుకున్నాము, ఇక్కడ గనక కేతు మాత్రమే ఉన్నట్టయితే ఇది పరిగణనలోనికి రాదు. కేతువుతో పాటుగా ఇంకా ఎవరైనా ఉన్నా పరిగణలోకి వస్తుంది. అలా అన్నమాట. కేతువు కానీ రాహువు కానీ ఒక్కరే కేంద్రాల్లో ఉన్నట్టయితే ఈ యోగము పనిచేయదు. వారితో పాటుగా ఇతర గ్రహాలు కూడా ఉన్నట్లయితే ఈ యోగాన్ని మనము పరిగణనలోనికి తీసుకొనవచ్చును. అలాగా ఏ లగ్నం అయితే ఆ లగ్నం నుంచి కేంద్రాలలో 1, 4, 7, 10 స్థానాలలో గ్రహాలు ఉన్నట్టయితే అది చతుస్సాగర యోగం అవుతుంది. ఈ చతుస్సాగర యోగానికి లక్షణాలు ఏమిటి, అసలు ఏమేమి లక్షణాలు ఉంటాయి దీనికి అంటే, మంచి ఆయుర్దాయం పెరుగుతుంది, నీతి నిజాయితీ పెరుగుతుంది, క్రమశిక్షణ పెరుగుతుంది, మంచి ఆరోగ్యంతో ఉంటారు, అలాగే ప్రభు సమానమైనటువంటి హోదాలో ఉంటారు. ప్రభువులు అంటే రాజులు, రాజులకి ఎంత గౌరవ మర్యాదలు ఉంటాయో తత్సమానమైన గౌరవ మర్యాదలు వీళ్ళకి ఉంటాయి అని చెప్పి తెలియచెప్పచ్చు. అలాగే 4 సముద్ర ప్రాంతాలు, సముద్ర ప్రాంతములందు వీరు నివసించేవారు అవుతారు. అలా ఒక్క సముద్ర ప్రాంతం కాదు, 4 సముద్రాల దగ్గర నివసించేవారుగా ఉంటారు. అంత గొప్ప యోగం అన్నమాట ఇది. ఈ యోగము ఎవరి జాతకంలోనైనా ఉన్నట్లయితే వారికి అద్భుతమైనటువంటి చదువు ఉంటుంది, విద్య విషయంలో వెనక్కి తిరిగి చూడక్కర్లా, చక్కటి బుద్ధిబలం ఉంటుంది, మాట మంచి ఆకర్షణ ఉంటుంది, చాలా చురుకుగా ఉంటారు, మేధావులు అనే పేరు తెచ్చుకుంటారు, సముద్ర ప్రాంత నివాసం ఉంటుంది. ఇది చతుస్సాగర యోగం అని చెప్పబడుతుంది. ఇది కూడా ఒక అద్భుతమైన యోగమే. శుభం.